ఒక వేటగాడు తన కన్నులను కూడా దేవుడికి అర్పించాడు. అంతటి భక్తి ఎందుకు వచ్చింది? ఆ భక్తుడు ఎవరు? ఆ కథని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం శ్రీకాళహస్తి సమీపంలో దట్టమైన అడవులు ఉండేటివి. ఆ అడవులు ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలతో నిండి ఉండేటివి. ఆ అడవుల్లో ఒక ధైర్యవంతమైన వేటగాడు జీవించేవాడు. అతని పేరు తిన్నడు. అడవిలో జంతువులను వేటాడుతూ జీవితం కొనసాగించేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి ధైర్యం ఎక్కువ, కానీ దేవుడి గురించి తెలియదు. అయినా అతని హృదయం మాత్రం ఎంతో పవిత్రం. ఒకరోజు వేట కోసం అడవిలో తిరుగుతున్న తిన్నడు ఒక పందిని తరుముకుంటూ ఒక కొండపైకి చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న శివలింగం కనిపించింది. ఆ శివలింగం ఒంటరిగా ఎవరూ పూజించకుండా ఉండడం చూసి అతని మనసు కదిలిపోయింది. ఆ అడవిలో ఒంటరిగా ఉన్నావా స్వామి అని ప్రేమతో అడిగాడు. అప్పటి నుంచే అతనికి శివుడిపై అపారమైన భక్తి మొదలైంది. తిన్నడికి కూడా పూజా విధానాలు తెలియవు, కానీ ప్రేమ మాత్రం అపారంగా ఉంది. వేటాడిన మాంసాన్ని తీసుకువచ్చి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. దగ్గరలో నీళ్లు లేకపోవడంతో తన నోటిలో నీళ్లు తీసుకువచ్చి శివలింగంపై పోసేవాడు. సాంప్రదాయ పూజలు కాకపోయినా అతనికి భక్తి మాత్రం నిజమైనది. శివుడికి కూడా తన భక్తుడి ప్రేమను ఆనందంగా స్వీకరించాడు. తిన్నడి భక్తి ప్రపంచానికి తెలియచేయాలని శివుడు నిర్ణయించాడు. ఒకరోజు శివలింగం కంటిలో నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన తిన్నడు భయంతో కంగారు పడ్డాడు. స్వామి, నీకు ఏమైంది అంటూ ఆవేదన చెందాడు. అడవిలో ఉన్న ఔషధాలు తెచ్చి పెట్టాడు, కానీ రక్తం ఆగలేదు. తన స్వామిని కాపాడాలని తిన్నడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన బాణంతో తన కన్నుని పీక్కొని శివలింగం కంటిపై ఉంచాడు. అప్పుడు అద్భుతం జరిగింది. రక్తం వెంటనే ఆగిపోయింది. కానీ మరొక కన్ను నుంచి కూడా రక్తం కారడం ప్రారంభమైంది. అప్పుడు తిన్నడు తన రెండో కన్ను కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కన్ను పెట్టాల్సిన చోటు కనిపించకపోతుందేమో అని తన కాలిని శివలింగంపై గుర్తుగా ఉంచాడు. తిన్నడు రెండో కన్నును కూడా అర్పించబోతున్న సమయంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగు కన్నప్ప అని గంభీరంగా పలికాడు. శివుడు తన చేతులతో తిన్నడుని ఆపి అతని కళ్ళను తిరిగి ప్రసాదించాడు. నీ భక్తికి సాటి లేదు, ఇక నుంచి నువ్వు కన్నప్పవు అని ఆశీర్వదించాడు. అలా తిన్నడు భక్త కన్నప్పగా అమరుడయ్యాడు. భక్తి అంటే కేవలం పూజలు కాదు, మనస్ఫూర్తిగా దేవుడిని ప్రేమించడం. ఆ ప్రేమలో స్వార్థం లేకపోతే దేవుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు. భక్త కన్నప్ప మనకు నేర్పింది ఇది. హర హర మహాదేవ, శంభో శంకర.